ఏపీలో కూటమి ప్రభుత్వం మరోసారి వంచనకు పూనుకుంది. నిరుద్యోగులను నిలువునా ముంచుతుంది. మేనిఫెస్టో ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సి ఉంది. 2025 జనవరిలో ఆ మాటే మర్చిపోయారు. 2026 జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అంటూ డిసెంబర్ నెలలోనే నారా లోకేష్ ప్రకటించారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో రెండు కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు 2024 ఎన్నికల నాడు ఇచ్చిన హామీ కాకుండా 2025 డిసెంబర్లో చెప్పిన మాటను కూడా కూటమి ప్రభుత్వం దాటవేసింది. జనవరి నెలలో ఇవ్వాల్సిన జాబ్ క్యాలెండర్ మాటే లేకుండా చేసేసింది. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల్ని నయవంచనకు గురి చేసినట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మాట తప్పారు అంటూ టీడీపీ నేతలు చాలా పెద్ద స్థాయిలో విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి తీరుతాం అంటూ భీకర ప్రతిజ్ఞలు చేశారు. కానీ ఆ మాటలన్నీ గట్టును పెట్టి ఇప్పుడు జనాల్ని నిలువునా ముంచేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఎన్నికల మేనిఫెస్టో. మరి ఆ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు అని ఎలా నమ్మాలనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పూనుకోలేనటువంటి నాయకత్వం కొత్తగా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తుందంటే ఎలా నమ్మాలి అనేటువంటి అనుమానాలు చాలా మందిలో బలపడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కోట్ల రూపాయల పైబడి పెట్టుబడులు వచ్చేసినట్టు, అందులో దాదాపుగా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేసినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే దావోస్లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 23 లక్షల కోట్ల ఉద్యోగాలే ఇచ్చేసాం అంటూ ఇష్టారాజ్యంగా నోటికొచ్చిన లెక్కలు చెప్పారు. కానీ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇవ్వాల్సిన జాబ్ క్యాలెండర్ విషయంలో మాత్రం దాటవేత ధోరణిలో ఉన్నారు. ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేయడానికి మనసరానటువంటి ప్రభుత్వాలకి ఇంకా ఎప్పుడో ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తాయి అని అంటే నమ్మేదెలా అనే మాట ఇప్పుడు చాలామంది నోటి నుంచి వస్తుంది. ప్రభుత్వం ఇలా నెల రోజుల క్రితం చెప్పినటువంటి మాటను కూడా నెరవేర్చకుండా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సినటువంటి విషయాన్ని తప్పించుకుని తిరుగుతున్నటువంటి వైనమే చాలా విస్మయకరంగా మారుతోంది. రాజకీయంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర వెంబడి జాబ్ క్యాలెండర్ గురించి గొంతు చించుకుని అరిచి ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఆ మాటే మర్చిపోతున్నటువంటి వైనమే విడ్డూరంగా కనిపిస్తోంది. రాజమండ్రిలో అక్కడ విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది బై అనేటువంటి రీతిలో నారా లోకేష్ మాట్లాడి ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మొత్తం తన మాటని తానే తూచనేటువంటి పద్ధతిలో సాగుతున్నటువంటి వైనం అనేక విమర్శలకి కారణమవుతుంది. నిరుద్యోగుల నుంచి నిరసనకు దారితీస్తుంది. అనేక నిరుద్యోగ సంఘాలు ఇప్పటికే ఆందోళనకు పూనుకునే దిశలో ప్రయత్నాలు మొదలెట్టాయి. డివైఎఫ్ఐ లాంటి సంఘాలు ఏపీపీఎస్సీ ఆఫీసును ముట్టడిస్తాం అని కూడా హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వానికి తాము చెప్పిన మాటలు గుర్తుంటాయా? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే ప్రయత్నం చేస్తారా? జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేటువంటి దిశలో ఆలోచన చేస్తారా? తాజాగా తెలుగుదేశం కొత్త రాగం అందుకుంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది, నారా లోకేష్ సన్నాహాలు చేస్తున్నారు అనే రీతిలో ప్రచారానికి సిద్ధమవుతుంది. 2023 శాసన మండలి ఎన్నికల నాడు టీడీపీ ఎమ్మెల్సీలు ముఖ్యంగా వేంపాటి చిరంజీవి లాంటి వాళ్ళు ఖచ్చితంగా తాము జాబ్ క్యాలెండర్ ఇచ్చి తీరుతాం అంటూ మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నటువంటి వైనం మీద ఎమ్మెల్సీని అనేక మంది నిరుద్యోగులు నిలదీస్తున్నారు. మంత్రి నారా లోకేష్ మాటలు నమ్మినటువంటి వాళ్ళంతా ఇప్పుడు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. మరి ఇట్లా పదే పదే మాట తప్పుతూ అన్ని మార్లు అందరినీ వంచాలనేటువంటి దిశలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం విస్మయకరంగా మారుతుంది. రాజకీయంగా విమర్శలకి ఊతమిస్తోంది.